ఏం పేరు? నా పేరు దేవనర్సయ్య సార్. దేవనర్సయ్య గారు ఎప్పుడు నడుస్తుంది మరి? ఎటు వేస్తున్నావు? ఇటే బాగా కాడికి వచ్చినాం. అంతేనా? ఏంది ఏమన్నా నాటేస్తున్నావా లేకపోతే? నాటే పెట్టిందే వెళ్ళిపోతున్నాయి వాటర్ లేక. ఏమైంది? బోర్లు గుంజుకున్నాయి అప్పుడే. రేవంత్ రెడ్డి రాగానే మొత్తం నీళ్ళు కూడా వెనక పోతున్నాయి. కాలమే పోయింది. ఆయన కరెంట్ పోయింది, కాలం పోయింది. కేసీఆర్ తోటే కాలం పోయిందా? ఎందుకట్లా మరి గట్టెట్ అయింది? ఎట్లా అంటే ఆయన కనుక కాలానికి కనుక దేవుడే చూస్తుంది మరి చెప్పాలి. అంతేనా? రాష్ట్రానికి కనుక కాలానికి కనుక అంటావు. ఏమైంది మరి? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గవర్నమెంట్ పరిపాలన? ఇదివరకు రైతు బంధు 2 సార్లు పడేది సార్. రైతు బంధు లేదు, రుణమాఫీ అన్ని చేస్తా అన్నారు. నాకు 1,50,000 మాత్రమే అయింది. నాకు మా భార్య పేరు మీద ఉన్న 50,000 కావాలి, అవి కట్టమని చెప్తుండు. కానీ మేము కట్టున్నా కూడా ఇంతవరకు కాదు. మీ ఎంపీ ఎవరు? ఎంపీ సామల కిరణ్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో 100% మేము రైతు రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటున్నారు. మరి నువ్వేమో కాలేదు అంటున్నావు. అన్ని సాక్షులే పెట్టిరు కదా సార్. అన్ని దేవుళ్ళ మీద పెట్టి ఇంతవరకు ఏది కాలే కదా. ఇది పెట్టింటే ఇంతవరకు ఎట్లా? ఇప్పుడు నేను బ్యాంక్ కాడికే పోదాము, నా బ్యాంకు తీస్తే చూపిస్తా. నేను కట్టిన ఎప్పుడు కట్టినా కూడా నా భార్య పేరు ఏం చెప్తారు అడిగిపోతే అయితే రిలీజ్ ఇచ్చిపోరే అని చెప్పి ఇంతవరకు కాలేదు సార్. అందరితో పాటు మీరు ఎందుకు కాలేదంటే ఏమని చెప్తారు? అదే లిస్ట్ ఇరి మేము చూస్తాం, మేము పైకి పంపిస్తాం, మా దగ్గర ఏముందని వీళ్ళు అంటారు. పోయినాం, ఇక్కడికి వెళ్ళలే కానీ మండల ఆఫీసులు ఇచ్చి వచ్చినాం. ఈడ ఇచ్చేది ఏముంది సార్? ఈడ ఇస్తే వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏమన్నా అవుతుంది అంటే గ్రామ పాలన అప్పుడు పెట్టినప్పుడే తీసుకురు పత్రాలు తీసుకుని ఇంతవరకు ఏది అమలు కాలే, ఏది చేయలేదు. రాష్ట్రం అంతా అప్పులపాలైందట కదా. అప్పులపాలంటే మరి ఈయన ఏం చేయకుండానే అప్పులు చేస్తున్నట్టుంది కదా సార్. మరి ఈయనే చెప్పుకుంటుండగా. అది కూడా కరెక్టే కదా. సరే, ఏంది మరి రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు? రైతులది అంత అఘోరంగా పరిస్థితి మారింది సార్. ఏమి చేయలేని దుస్థితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు చంద్రబాబే అన్నాడు సార్, ఈ తెలంగాణ అమ్ముకుంటే 1 ఎకరం అమ్ముకుంటే ఈడ 100 ఎకరాలు కొనవచ్చు అన్నాడు. ఇవాళ ఈడ అమ్ముకుంటే ఆడ దొరికే, ఆడ అమ్ముకుంటే ఈడ కొనే పరిస్థితికి వచ్చింది. అవును, నిజంగా ఇది కొంచెం హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎకరం రియల్ ఎస్టేట్ ఇదివరకు ఉన్నా సార్. ఇదివరకు 1,00,00,000 కోటి రూపాయల దాకా రోడ్ పండి కోటి కాదు, ఇప్పుడు ఇంకా 10,000 తక్కువనే అవుతుంది. ఆడే కొనేటోడు ఇప్పుడు లేడు, వచ్చేటోడు లేడు. ఇప్పుడు ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళ పరిస్థితి అయితే మహా ఘోరంగా ఉంది. వాళ్ళు ఏదేమైనా కూడా గతంలో రావన్నాడు సార్, గతంలో కొంచెం పైసా తిరిగేది జనంలో. పైసలు ఉంటే అన్ని చేయొచ్చు సార్. అన్నిటికి ఇది ఉండే, పైసలు లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు సార్? ఎవరి దగ్గర ఏం లేదు. అదే ఉంటే ఇవాళ కేసీఆర్ ఉంటే ఓ రకంగా ఉండే. రియల్ ఎస్టేట్ అన్ని పడిపోయినాయి సార్. దాంతోటి అన్ని పడిపోయినట్టు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నావు. ఇబ్బంది, మహాఘోరమైన పరిస్థితి. మరి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మొన్న ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయా, తర్వాత ఎంపీ అయిపోయా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఏమంటారు జనాలు? మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపించుకొని ఇట్నే కొనసాగిద్దాం అనుకుంటారా? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది సార్. అట్టేటుంటది. ఇప్పుడే ఏదన్నా చేస్తే కదా సార్. కేసీఆర్ కంటే మంచిగా చేస్తే నిన్నే 10 ఏళ్ళు కాదు, మళ్ళీ 20 ఏళ్ళు అయినా కుదురు. నువ్వు ఏది చేయకుండా నువ్వు 10 ఏళ్ళు కాదు. ఇప్పుడు పెడితే రేపు పొద్దుగాల పెట్టమని సార్, పొద్దుగాల పెడితే తెలుస్తాయి కదా. మన సర్వే పెట్టినాం, ఏం వచ్చిందా? సర్వేలనే తెలియదు కదా. రేపు పొద్దుగాల ఇప్పుడు ఎలక్షన్లు పెడతానికే భయపడుతున్నారు సారు. అన్ని చిల్లర మాటలు, చిల్లర చేస్తారు. ఏమిటికి అక్కర్రాని మాటలు. అంతేనా? నచ్చలే? ఏం నచ్చే మాట మాట్లాడితే ఉందాగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న వాల్యూ ఇచ్చి మాట్లాడాలి. ఒక ఎట్లా ఒక రోడ్డు మీద మామూలు రైతు కూడా మాట్లాడలేని అంత ఘోరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎవరికైనా హుందాతనం ఉండాలి. ముఖ్యమంత్రి అన్నప్పుడు మన రాష్ట్రానికి రాజరికంగా మాట్లాడాలి. ఏంటి అవి గోటీలాడతా, లాగులోడు వ్యక్తి తొండలేస్తా, ఏంటి సార్? అది కరెక్ట్ కాదు. అంతేనా? నచ్చట్లేదు ప్రభుత్వం అని కాదు కానీ మాటలు అయితే నచ్చుతలే. ఎట్టి పరిస్థితులు రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ని కూడా మళ్ళీ రాకుండా చేస్తారు సార్. చేసింది సార్ అంతే. మళ్ళీ కాంగ్రెస్ అంటే పేరెత్తకుండా చేస్తుంది అంతే. మరోవైపు సరే, ఇప్పుడు బీజేపీ అని కొత్తగా పార్టీ వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు మతం అంటాడు, రామం అంటాడు, ఇదో మరి దాని ఎట్లా? ఎవరు వచ్చినా సార్ కేంద్రంలో అంటే బీజేపీ వస్తుండొచ్చు కానీ రాష్ట్రానికి మాత్రం మళ్ళీ కేసీఆర్ అనే కోరుకుంటారు ఎవరైనా. అంతేనా? ఎంతసేపు చెప్పు, మంచి చేసిన కోరుకుంటారు కానీ చెడు చేసిన ఎవరన్నా మళ్ళీ అడుగుతారా సార్? ఎవరు కూడా
పేరు కూడా ఎత్తారు మళ్ళీ. అవును వాస్తవం. సరేనే, థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది, లాగేమన్నారు ఆయన అది పాలిచ్చబేరని అమ్ముకొని అన్నట్టు దున్నపోదు అనుకున్నట్టే ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆయనతో అయ్యేది లేదు. సరే, పాలిచ్చే భార్య మీద పక్కన పెట్టిన దున్నపోతు తెచ్చుకునే అంటున్నావు, మరి కనీసం దున్ననం దున్నిపోయినావు. ఆ దుంతన కూడా ఆయనకు మొన కూడా ఉందో లేదో మరి అని మాటలు తప్ప అని ఉత్తమ మాటలు తప్ప ఏం లేదు. ఏమైనా కేసీఆర్ మీద కుటుంబం మీద పడి మాట్లాడడం తప్ప ఆయనకు మాట్లాడే విధానం తెలియదు, ఉన్నతమైన మాటలు రావు. సరే, ఇంత చెప్తున్నావు కదా యాదవ్ భాయ్, నీకు కేసీఆర్ హయాంలో ఒరిగిన ప్రయోజనం ఏంది? ఇప్పుడు ఈ 14 నెలల రేవంత్ రెడ్డి జరగని పని చెప్పని విరిగిన ఉంటే చరిత్రలో నిలవలేని సంక్షేమ పథకాలు తెచ్చిన ఆయన. మేడవ్స్ ఉన్నాం, మాకు గొర్రెలు ఇచ్చిండు, ప్రతి ఒక్క కుల వృత్తులలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రకంగా మేలు జరిగింది. ఇప్పుడేమి ఇస్తున్నాడు, ఆయన బొంద ఇస్తుండు. ఈయన ఇచ్చేది ఏముంది, మాటలు తప్ప. ఈయనతో ఏమైతుంది? ఇప్పుడు ఒక రుణమాఫీ లేదు, నిన్న ప్రజాపాలన పెట్టిండు, ఆ ఫామ్సే లేవు. ఇప్పుడు ఆయనతో ఏమైతుంది, ఏం పెట్టిండు ఆయన? కేసీఆర్ దాంట్లో ఈయన అంత కాదు. మీ ఊళ్ళో అంటున్నారు అసలు ఈ 15 ఏళ్ల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మీ ఉన్నటువంటి మీ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నాయి. కేసీఆర్ తెచ్చిన ఉన్నాయి పోయింది తప్ప ఆయన తెచ్చింది ఒరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈయనతో అయ్యింది కూడా ఏం లేదు, ఉన్నాయి విసిపోయినాయి. ఎట్లా ఉంది, మళ్ళా కేసీఆర్ వస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన దమ్ముంటే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టవాను ఫామ్ హౌస్ నుంచే బయటకు వస్తలేరు అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి మొన్న మాట్లాడాడు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడాడు? గదే ఇప్పుడు పాములకి చక్క నడవాడు, చక్క నిలబడాడు. ఈ ముఖం ఇప్పుడు చక్క నిలబడితే ఆయన దాంట్లో ఈకగా తోక కదా. ఈయన చేసిందేమో ఇంత ఒరిగేదేమో. ఇట్లా ఆయన నేను కేసీఆర్ ఆనవాలే లేకుండా చేస్తా అంటుండే. ఏది మరి ఏం చేస్తాడు? ఆయన ఆనవాలే పోయేకాడికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఆనవాలే పోయేకాడికి వచ్చింది, ఆయన ఉసిపోయేకాడికి వచ్చింది. ఆయన దమ్ముంటే ఆయన చేసింది ఏముంది, ఆయనతో ఒరిగింది ఏముంది. కానీ అని పనికి మళ్ళీ మాట ఆయన మాట అంతేనా? ఏం నడుస్తలేదు, ఏం రాదు. దమ్ముంటే రేపు గ్రామాలలో ఎలక్షన్లు పెట్టవాను. ఎలక్షన్ కోసమే ఇప్పుడు చెప్తుండగా నిన్నమన్న రైతు బంధు పడ్డదని. ఒకే ఎకరే లేదు ఇప్పుడు, నాకు ఎకరే ఉంది, నాకు అన్నే పల్లె. ఇప్పుడే చెక్ చేసాను నేను. ఇప్పుడే చెక్ చేసాను. టకీ టకీ చెప్పిండు ఒక ఆయన. టకీ టకీ లేదు, నా 26 తారీఖు వస్తాయని చెప్పిండు. వ్యవసాయ శాఖ మంత్రి నిన్న నుంచి చేసినాం, నిన్న ఒక రోజే 1500 కోట్లు ఆయన చెప్పిండు. ఆదివారం మధ్యరాత్రి 12 తర్వాత పడతాయని. నిన్న ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పిండు, ఇలా ఒక ఎకరం వరకు మొత్తం వేసేసి. ఎప్పుడు కాదు వాళ్ళతో రాష్ట్రాల పాలన వాళ్ళతో కాదు, వాళ్ళు చేయలేరు. ఏమైనా కేసీఆర్ మాటలు తప్ప వాళ్ళతో చేతలు ఏం కాదు. జనం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. రేపు ఎలక్షన్లు పెడితే కూడా తిప్పి తరిమి కొడతారు. వాళ్ళతో ఉరిగేది కూడా లేదు, వాళ్ళకి ఒక ఓటు కూడా పడదు. ఎకరాని పాలన అంతేనా? అంతే. నచ్చిందా? ఏం నచ్చలేదు. ఎంత వేస్తావు కాంగ్రెస్ పరిపాలనకు ఈ ఓట్లు? అసలు 10కి ఎన్ని వేస్తావు చెప్పు? 10కి ఒకటి వాడు జీరో. అరే జీరోగా వాడి ముఖం పెట్టిండు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టరు, ఆడలు చూసి ముడేసుకొని ఉన్నది లేదు తిరుగుతాను తప్ప ఆయన ఫ్రీ బస్ ఏం పెట్టిండు. ఇప్పుడు మొగోళ్ళు ఎక్కితే ఆడలు తరిమి కొట్టే పరిస్థితి తెచ్చిండు ఆయన. అంతేనా? పెద్ద కథ అయిపోయింది మరి. సరే, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కూడా రైతులు మంచిగా ఉండాలి. ఏమైంది మరి రైతులకు? మళ్ళీ రైతులకు ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పేలిపోతున్నాయి. కరెంట్ ఒకటికి 4 సార్లు పోతుంది వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఇప్పటికి 4 మోటార్లు ఉండి ఇప్పటికి 2 కాయలున్నాయి. మరి రేపు ఇంకా 6 నెలలు, ఇంకో 2 నెలలు 3 నెలలు వారేది ఉంది. ఆ పారే తెలియదు, ఇంకొక ఊసిపోయేది. ఇప్పుడు నువ్వు అన్నది ఇప్పుడు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ల పాటు ఒక్కరోజు నెంబర్ 1 24 అవర్స్ ఏది లేదు. 24 అవర్స్ కరెంట్ చెప్తున్నట్టు లేదు. అరే మాకు ఎవరైనా అంతే సమానమే కదా. ఇప్పుడు కేసీఆర్ మాకు చుట్టమా, లేకపోతే కేసీఆర్ మాకు అన్న నా తమ్ముడా, నా అన్న నాయమన్నా. ఇప్పుడు ఈయన ఇదాగానే ఏది లేదు. ఎట్లా నెంబర్ 1 కేసీఆర్. కేసీఆర్ మించిన నాయకుడు లేడు. కేసీఆర్ సర్వం, కేసీఆర్ నెంబర్ 1. రైట్. మరి ఆయనే దేవుడు అంటావు? దేవుడు. రైట్.